ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన జీవన పరిస్థితులు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరంలోని ఆర్&ఆర్ కాలనీలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అంత్యోదయ అన్న యోజన కార్డులను అందజేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తమ భూములు త్యాగం చేసిన 35,000 మంది నిర్వాసితుల త్యాగాలను తమ ప్రభుత్వం ఎప్పటికీ మర్చిపోదని, వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. నిర్వాసితులకు ఆహార భద్రతకు అంత్యోదయ అన్న యోజన కార్డులు అందజేసి వారికి ప్రతి నెల 35 కేజీల బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఇక పునరావాస కాలనీలో రోడ్లు, డ్రైనేజ్, తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి నాదెండ్ల ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరుడు అక్కడ శాసనసభ్యులు మీ అందరికీ పరిచయమే. ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చాలా మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా కూడా ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయి. దానికి మీరు అందరు కూడా గురై ఉంటారు. కానీ ప్రభుత్వం అదేదో ఒక కార్యక్రమం చేసినట్టు కాకుండా మానవతా దృక్పథంతో మిమ్మల్ని అందరినీ ఆదుకోవాలి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది రాష్ట్రానికే కాదు దేశానికి గర్వకారణంగా జాతీయ స్థాయిలో ఆ ప్రాజెక్టుగా గుర్తింపు వచ్చే విధంగా మనం ముందుకెళ్తున్నాం. ఇప్పటి వరకు 51% మనం పూర్తి చేసాం. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ కాలంలో కేవలం వాళ్ళు చేసింది 6%. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా వరకు ఈ ప్రాజెక్ట్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళడం ప్రయత్నం చేశారు. ఇంకా మనం పూర్తి చేయాల్సింది ఉంది. అయితే సుమారు 35,000 మంది నిర్వాసితులు ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల అనేక ప్రాంతాల నుంచి తరలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముంపు ప్రాంతాలు, రేపటి రోజున మీకు వైద్య సేవలైనా, చదువు కోసం, మీ బిడ్డల కోసం మంచి కార్యక్రమాలు చేయాలన్నా, ప్రభుత్వం నుంచి అందించే పథకాలు ఏవైనా కూడా మీ అందరికీ అందాలి. ప్రభుత్వ అధికారులు కూడా మీకు అందుబాటులో ఉండాలి. అక్కడ రోడ్లు కానివ్వండి, ఏవైనా